ఇప్పుడు మనకి ఏమన్నారంటే డిజైన్ ఎ ట్యూరింగ్ మిషన్ టు క్యాలిక్యులేట్ ద ఎడిషన్ ఆఫ్ టూ నంబర్స్. అంటే ఏంటి, ఎం ప్లస్ ఎన్ చేయాలి అని అర్థం. ఈ ఎం ప్లస్ ఎన్ ఎలా చేస్తామంట, ఇప్పుడు ఎం అనేది ఒక నంబర్, ఎన్ అనేది ఒక నంబర్. ఇప్పుడు ఎం అనేది 3 అనుకోండి, ఎన్ అనేది 2 అనుకోండి. ఎం ప్లస్ ఎన్ ఏమవ్వాలి, 3 + 2 5 అవ్వాలి. అంటే ఇప్పుడు 3 ఇప్పుడు టేప్‌లో ఇవి ఎలా రిప్రజెంట్ చేస్తామంట, 3 కాబట్టి 3 zeros. ఇప్పుడు డిఫరెన్షియేట్ చేయడానికి 1 పెడతాం మధ్యలో. తర్వాత ఎన్ 2 zeros. మిగిలినవన్నీ బ్లాంక్స్. ఇటువైపు కూడా మిగిలినవన్నీ బ్లాంక్స్. అంటే ఏమవుతుంది ఇక్కడ మనం చేస్తున్నప్పుడు లాజిక్ ఏంటంటే 3 + 2 ఇప్పుడు మనకి 5 రావాలి. ఇనీషియల్‌గా మనకి స్టేట్ Q0. సో, ఈ 0 వచ్చినప్పుడు దీన్ని బ్లాంక్ చేసి రైట్‌కెళ్ళిపోతాం. Q1 ఇది Q1 ఇది Q1. ఇప్పుడు 1 వచ్చినప్పుడు దీన్ని 0 చేసేస్తాం. అంటే ఏంటి, ఫస్ట్ దాన్ని తీసేసి ఈ మధ్యలో ఆ డిఫరెన్స్ దాంట్లో అది పెట్టేస్తున్నాం. అప్పుడు మనకి రెండిటిని కలిపేసినట్లే కదా! సో, టోటల్ 1, 2, 3, 4, 5 సరిపోతుంది కదా! అంటే ఈ చివరిది తీసేసి ఈ మధ్యలో పెడుతున్నాము అని అర్థం. ఆ డిఫరెన్స్ ఏం చూపించకుండా. ఇనీషియల్‌గా అది ఎమ్, ఇది ఎన్, డిఫరెన్స్ చూపించడానికి. ఆ డిఫరెన్స్ చూపించే బదులు ఈ చివరిది తెచ్చేసి బ్లాంక్ చేసి ఈ 1ని 0 చేస్తాం. అప్పుడు 2 కలిపేసినట్లు కదా! అదే కదా అడిషన్ అంటే సింపుల్‌గా. సో, దీనికి లాజిక్ అదే ట్యూరింగ్ మెషిన్ లాగా గీస్తే Q0 అనేది ఇనీషియల్ స్టేట్. Q0కి 0 వస్తే బ్లాంక్ చేసి రైట్‌కి మూవ్ అయ్యాం Q1. ఓకే. Q1కి ఎన్ని జీరోస్ వచ్చినా అలానే ఉంచేసాం. Q1కి 1 వస్తే దాన్ని 0 చేసేసి రైట్‌కెళ్దాం. QF ఇదే మనకి ఫైనల్ స్టేట్. సో, ఇప్పుడు దీన్ని ట్యూరింగ్ మెషిన్‌లో రాస్తే M = Q సిగ్మా గామా డెల్టా Q0 BF. Q అంటే ఏంటి, సెట్ ఆఫ్ స్టేట్స్. ఏమేమి ఉన్నాయి ఇక్కడ, Q0, Q1, QF. సిగ్మా అంటే ఏంటి, ఇన్పుట్ సింబల్స్. మనకి ఏమేమి ఉన్నాయి, జీరోస్ ఒక్కటే ఉన్నాయి ఇన్పుట్ సింబల్స్‌లో. జీరోస్ అండ్ వన్స్ రెండు ఉన్నాయి. గామా అంటే ఏంటి, టేప్ సింబల్స్. 0, 1 బ్లాంక్. డెల్టా అనేది ట్రాన్సిషన్ ఫంక్షన్. Q0 అనేది ఇనీషియల్ స్టేట్. B అంటే బ్లాంక్. F అంటే ఫైనల్ స్టేట్ విచ్ ఇస్ QF. ఇది మనకి ట్యూరింగ్ మెషిన్.